హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిసిస్ క్వశ్చన్. ఈరోజు నేను ఈ వీడియోలో హోటల్ స్టైల్ చట్నీ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీ ఇడ్లీలోకి, దోశల్లోకి, అలాగే వడల్లోకి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఈ టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. సో దీనికోసం ముందైతే నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ని తీసుకున్నానండి. ఈ చట్నీ తయారు చేసుకోవడానికి ఒక కొబ్బరికాయని తీసుకున్నాను అనమాట. కొబ్బరికాయలో హాఫ్నే తీసుకున్నాను. దీన్ని స్లైసెస్గా చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక కప్పు వేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి పల్లీలని కూడా సేమ్ కొబ్బరిని అయితే ఎలా తీసుకున్నామో పల్లీలు కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోండి. 4-5 వరకు వెల్లుల్లి రెప్పలు, చిన్న అల్లం ముక్క, 7-8 వరకు పచ్చిమిరపకాయలు, ఇంకా కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర అని తీసుకోండి. పచ్చిమిర్చిని మీరు చూసి తీసుకోవాలన్నమాట. సో ఇవన్నీ మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా అయితే చట్నీ పర్ఫెక్ట్గా చాలా చాలా బాగుంటుందండి. అచ్చా హోటల్ స్టైల్లోలా ఉంటుందన్నమాట. సో ఈ చట్నీని ఒక బౌల్లోకి వేసుకోండి. ఈ విధంగా బౌల్లోకి చట్నీని వేసుకున్న తర్వాత దీన్ని మనం పోపుని పెట్టుకోవాలన్నమాట. సో ఈ చట్నీ చూస్తేనే చాలా చాలా బాగుంటుందండి. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ఈ చట్నీని ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. వాళ్ళు డెఫినెట్గా లైక్ చేస్తారనమాట. సో దీన్ని ఇప్పుడు పోపుని పెట్టుకుందామండి. ఇక్కడ తడకా ప్యాన్ని పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు 1/2 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్ వరకు తీసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, అలాగే ఎండుమిర్చిని ఒక 3-4 ఇలా తుంచేసుకొని వేసేసుకోవాలి. ఇవి ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత చట్నీలోకి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ విధంగా చట్నీలోకి వేసేయచ్చు అనమాట. ఇలా పోపు పెట్టుకోవడం వల్ల చట్నీకి టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి. చాలా బాగుంటుందన్నమాట. సో ఈ చట్నీని హోటల్లో అయినా సరే, ఇంకా టిఫిన్ సెంటర్లో అయినా సరే వాళ్ళు చేసేటప్పుడు కొన్ని ఏవేవో యాడ్ చేస్తుంటారనమాట. మన చేతులతో మనం హైజెనిక్గా మన ఇంట్లోనే మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే హ్యాపీనెస్ వేరండి. చాలా చాలా బాగుంటుందన్నమాట. సో ఈ చట్నీని ఇలా పోపుని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇడ్లీతో అయితే ఇడ్లీ, దోశతో అయితే దోశతో, దేనితోనైనా సరే మీరు సర్వ్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ టిఫిన్ సెంటర్లో అయినా సరే కొన్ని దగ్గరలో కొంచెం పలుచగా ఉండటం, ఇంకా టేస్ట్ అనిపించకపోవడం చాలాసార్లు నేనైతే తిన్నానండి. సో ఈ విధంగా కనుక మీరు చట్నీ చేసుకుని తిన్నారంటే చాలా బాగుంటుంది. వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది, నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం క్రిసిస్ క్వశ్చన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.